అసలు ఫ్యామిలీ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇందాక పవన్ కళ్యాణ్ అక్కడ చిట్చాట్ చేస్తూ కూడా రేవంత్ తీరును మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. మరి బీజేపీ ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తుంది? నేను బీజేపీ ఒకటి దయచేసి ఇప్పుడు ఒకటే చెప్తున్నాను. ఆ రేవతి అనే అమ్మాయి ఎవరైతే అమ్మాయిలా చనిపోవడం బాధాకరం. బాధాకరం అంటే అదే చెప్తున్నాను. అక్కడ తొక్కిసలాటలా అంటే ఆ రకంగా అల్లు అర్జున్ ఏమేం చేశాడు అనేది సబ్జెక్ట్ పక్కన పెడితే దాన్ని ఈరోజు తెలంగాణ 4.5 కోట్ల ప్రజల సమస్యలు పక్కదో పట్టేట్లు, తెలంగాణ ప్రజలకు ఇంకొక పని లేనట్లు, వాడెవడో పనికిరాని అదే ఒకవేళ ఈ తప్పెవరు ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు, సినిమా ప్రొడక్షన్ ఇద్దరు రాజీనామా చేయాలి. వీళ్ళు 32 షోలు ఎట్లిస్తావు ఒక్క రోజుకు? నేను ఈ రోజు కాదు ముందు అన్నాను, చనిపోక ముందు అన్నాను, పిక్చర్ మూవీ రిలీజ్ కాకముందు అన్నాను. రోడ్డు పెంచావా, థియేటర్ పెంచావా, సెక్యూరిటీ పెంచావా? ఏది పెంచకుండా నువ్వు బెనిఫిట్ షోలు ఎట్లిస్తారు? అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. మీడియా కూడా అడగండి, ముఖ్యమంత్రి గారిని అడగండి. సినిమా ఎందుకు ఇచ్చారు ఒక్కొక్క షో 35 షోలు? థియేటర్లు పెంచారా, రోడ్లు పెంచారా, సెక్యూరిటీ పెంచారా? ఒక పోలీసులను కొత్త ఉద్యోగం ఇచ్చారా? ఉన్న పోలీసులను పుంపుకుంటూ కూర్చున్నారు తెలంగాణలో. ఎక్కడికి ఇస్తారు భద్రత? 10 మంది పోలీసులను పెట్టి 10 లక్షల మందిని కంట్రోల్ చేయమంటారా మీరు? ప్రధాన దోషులే ముఖ్యమంత్రి, సినిమా ఫోటోగ్రాఫ్ శాఖ మంత్రి. వాళ్ళు ముందుగా వాళ్ళిద్దరు రాజీనామా చేయాలి. ఆ మరణానికి కారణం రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆ మరణానికి ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఇప్పుడు బెనిఫిట్ షోలు ఇయ్యము, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఈ ప్రధానంగా సినిమా మూవీ రిలీజ్ కాకముందు మాట్లాడింది నేను. 200 రూపాయల టికెట్ 2000 రూపాయలకు అమ్ముకోమని ఇచ్చినోడు, పేదోళ్ళ రక్తం దాగుమని. ఎవరండి 200 రూపాయల టికెట్ 2000 రూపాయలకి ఇస్తారా? రోజు 3 షోలకు 33 షోలు ఇస్తారా? ప్రధాన దోషులు మీరు. ఇక పనికి అర్జున్ అనుకుంటూ పెట్టారు. ఇది ఒక్కటి మొత్తం ఇదంతా పక్కదో పట్టిస్తున్నారు. ఇది ఎవ్వరూ హర్షించదగ్గ విషయం కాదు. ప్రధాన సమస్యలు ఈ రాష్ట్రంలో బాగున్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ హోమ్ గార్డ్స్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, వాళ్ళని పర్మనెంట్ నిరుద్యోగ యువతను పర్మనెంట్ చేయాల్సిన సమస్యలు ఉన్నాయి. రైతులకు ఇంతవరకు రైతు భరోసా లేదు. మహిళా శక్తి 2500 లేదు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఒక దుర్ఘటన అంతవరకే ఉండండి. దాన్ని 15 రోజులు ఆగుతూ ఉన్నారు. అసెంబ్లీలో అరగంట సేపు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటండి అది? కరెక్ట్ కాదు కదా. మేమేం ప్రజలుగా, ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలు చెప్పే భాషని చెప్తున్నాము. ఇక ముందు వీళ్ళే అంటున్నారు కదా, వీళ్ళు తప్పును ఒప్పుకున్నారు కదా. బెనిఫిట్ షో వేయము అంటే బెనిఫిట్ షో ఇచ్చి తప్పే కదా. ఇక ముందు బెనిఫిట్ షోలు వేయాలంటే రోడ్లు వెడల్పు చేయండి, 200 ఫీట్లు రోడ్లు చేయండి, థియేటర్లు మొత్తం కిలోమీటర్ పొడవు వెళ్ళండి. అప్పుడు జనాలు వస్తారు, సరిపోతుంది. తొక్కిసలు తరుగుతాయి కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు కుంభమేళా ఉంది, కోట్లాది మంది వస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. రాజమండ్రి పుష్కరాల్లో అప్పుడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చావలేదా? ఈ భద్రతా వైఫల్యం అంతా ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని ఎవరైతే ముఖ్యులు ఉన్నారో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.